పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన రమణావు, తెలంగాణ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పెద్దపల్లిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లిలో రేపు జరిగే బహిరంగ సభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని వారు తెలిపారు. యువశక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపాక రిజర్వాయర్ నిర్మాణంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు. వారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ కార్యక్రమం, ఆ భవన నిర్మాణం కూడా ఆషామాషిగా లేకుండా మరి ఆన్లైన్ పరంగా ఐటీ పరంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని జిల్లా కేంద్రంలో రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మొదటి విజయం మా అన్నయ్య గౌడ్ గారిది, మా విజయ రమణారావు గారిది, మా రాజ్ ఠాకూర్ గారిది. సో నేను మీ అందరిని కూడా కోరేది ఒకటే, మా విలేకరుల మిత్రులకు సంబంధించి మీరు ఆఫ్ ద ప్రెస్ అయినా ఫర్ ద ప్రెస్ అయినా కానీ లక్షల పైమించి ఉన్న వారికి సాంకేతిక పరంగా వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలో కూడా ఆలోచన చేసే క్రమం చేస్తూ ఉన్నాం. దానికి వెనకాడతలేము. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మాట్లాడినాం మనం. అదేవిధంగా ఈరోజు ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం, దీన్ని ఎరగని రీతిలో మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులు పండించిన పంటకు సంబంధించి కనీసం మద్దతు ధర కూడా ఒక్క గింజ కూడా తరుగు పేరిట వారికి నష్టం జరగకుండా ఆదుకునే కార్యక్రమం చేస్తూ మండలం హై లెవెల్ వంతెన నిర్మాణం 8,000 లక్షల రూపాయలు, 80 కోట్ల రూపాయలు. దానికి తోడు కాలువ శ్రీరాంపూర్ నుండి పొత్తుపల్లి వరకు రహదారి అభివృద్ధి 25 కోట్లు, పీడబ్ల్యూ రోడ్ నుండి వెల్లంపల్లి రహదారి 7 కోట్ల రూపాయలు, గర్రపల్లి నుండి ఎలిగేడు రహదారి. సోదరులకి ఎస్ఆర్ఎస్పి నీటి ప్రాంతాలకు నీరు అందటం లేదని రైతులు పడతా ఉన్న ఆందోళన, ఆవేదనను మేమందరం కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకి పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో ప్రకటన చేయటం జరుగుతుంది. సర్వే కార్యాచరణ భాగంలో రేపు సర్వేకి నిధులు జిల్లా హెడ్ క్వార్టర్స్ మరి మా సోదరులు సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన మాట, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట మీద ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి మీ శాసనసభ్యులు ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేసే కార్యక్రమం రేపు శాంక్షన్ చేయబడతా ఉంది. దాంతోపాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు మా సోదరుడు విజయరామరావు. బైపాస్ రోడ్డు సుల్తానాబాదు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు సంబంధించిన ఫౌండేషన్ కూడా వేయబోతా ఉన్నాం. దాంతోపాటు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు 60 కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎన్బి రోడ్లకు కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా ఫౌండేషన్